ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ పరాజయాలు కొనసాగుతున్నాయి. సీజన్ ఆరంభంలో విజయాల మోత మోగించిన శ్రేయస్ అయ్యర్ సేన ఇప్పుడు డీలా పడింది. వరుస ఓటములతో సతమతమవుతోంది. అలవోకగా ప్లే ఆఫ్స్కు చేరుకుంటుందనుకున్న పంజాబ్ కింగ్స్ ఇప్పుడు లీగ్ దశకే పరిమితమవుతుందా అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే సీజన్ తొలి 7 మ్యాచ్ల్లో పంజాబ్ కింగ్స్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. 6 మ్యాచ్ల్లో గెలిచింది. ఒక మ్యాచ్ వర్షార్పణం అయింది. కానీ ఆ తర్వాతే ఒక్కసారిగా పంజాబ్ కింగ్స్ ఆట డౌన్ అయింది. వరుసగా 5 మ్యాచ్ల్లో చిత్తైంది. ఇప్పటి వరకు శ్రేయస్ అయ్యర్ సేన 12 మ్యాచ్లు ఆడేసింది. అందులో 13 పాయింట్లు దక్కించుకోగలిగింది. లీగ్ దశలో ఇంకా 2 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ నెట్ రన్ రేట్ కూడా తక్కువే ఉంది. వరుస ఓటముల తర్వాత పంజాబ్ కింగ్స్ నెట్ రన్ రేట్ 0.355. ప్లే ఆఫ్స్కు చేరాలంటే శ్రేయస్ సేన తన తర్వాతి 2 మ్యాచ్ల్లో విజయాలు సాధించాల్సిందే. 2 మ్యాచ్ల్లోనూ గెలిస్తే పంజాబ్ కింగ్స్ మొత్తంగా 17 పాయింట్లు సాధించినట్టవుతుంది. చివరి 2 మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ ఓడినా శ్రేయస్ సేన లీగ్ దశతోనే ఇంటిదారి పట్టే ప్రమాదం ఉంటుంది. పంజాబ్ కింగ్స్ 15 పాయింట్లే సాధించినట్టయితే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడక తప్పదు. 4వ స్థానం కోసం పోటీ పడే జట్ల ఖాతాలో 14 పాయింట్ల చొప్పున ఉంటే 15 పాయింట్లతో పంజాబ్ కింగ్స్ క్వాలిఫై అవుతుంది. పాయింట్ల పట్టికలో ఆర్సీబీ 16 పాయింట్లతో టాప్లో ఉంది. 16 పాయింట్లే సాధించిన గుజరాత్ టైటాన్స్ 2వ స్థానంలో నిలిచింది. 14 పాయింట్లతో సన్ రైజర్స్ హైదరాబాద్ 2వ స్థానంలో సెటిల్ అయింది. అయితే టాప్ 3 జట్లు టాప్ 3లోనే కొనసాగితే పంజాబ్కు అడ్వాంటేజ్ అవుతుంది. కానీ రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోవాల్సి ఉంటుంది. ఏ టెన్షను లేకుండా నేరుగా ప్లే ఆఫ్స్ చేరాలంటే మాత్రం పంజాబ్ కింగ్స్ తర్వాత 2 మ్యాచ్ల్లో విక్టరీ కొట్టాల్సిందే. ఇక ధర్మశాలలో 200కు పైగా స్కోర్ కొట్టినప్పటికీ శ్రేయస్ సేన డిఫెండ్ చేసుకోలేకపోయింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ దూకుడు ముందు నిలవలేకపోయింది. ఐపీఎల్ చరిత్రలో 200కు పైగా స్కోర్ను 10వ డిఫెండ్ చేసుకోలేకపోయింది. చెత్త రికార్డును అందుకుంది. వరుసగా 5 అంతకంటే ఎక్కువ మ్యాచ్ల్లో గెలిచిన తర్వాత వరుసగా 5 మ్యాచ్లు ఓడిన రెండో జట్టుగానూ నిలిచింది. ఓవరాల్గా చూస్తే బ్యాటింగ్, బౌలింగ్లోనూ పంజాబ్ కింగ్స్ నిలకడగా రాణించలేకపోతోంది. అంచనాలను అందుకోలేకపోతోంది. సీజన్ ఆరంభంలో మాదిరిగా అద్భుతాలు చేయలేకపోతోంది. ఇప్పుడు వరుస పరాజయాలతో ఒత్తిడిలోకి వెళ్లిపోయింది.